శ్రీ గురుభ్యో నమ. శ్రీ మహాగణాధిపతే నమ. ప్రేక్షక మహాశైలకు, శ్రోత్ర మహాశైలకు శుభాభివందనములు. ఈ ఎపిసోడ్ నందు మనము చివరి రాశి అయినటువంటి మీనరాశి, ఈ మీనరాశి వాళ్లకు జ్యేష్ఠ మాసంలో జూన్ నెలలో ఎలాంటి ఫలితములు కలుగుతాయి అనేటువంటి వాటిని గురించి మనము తెలుసుకుందాము. మీనరాశి వాళ్లకు ఈ నెలలో మంచి ఫలితాలే కలుగుతాయి. గురువు 4ంటికి వచ్చినప్పటికి కూడా ఆయన శత్రుక్షేత్రంలో ఉంటాడు కాబట్టి అశుభ ఫలితాలు అనేటువంటివి కొంచెము తగ్గిపోతాయి. శుభ ఫలితాలే ఈయన కూడా ఇవ్వగలుగుతాడు. శని జన్మస్థ శని కాబట్టి ఈ శని కూడా వీళ్ళకు కొంత మటుకు మేలే చేస్తారు. కావున ఈ యొక్క మీనరాశి వాళ్లకు మొత్తం మీద మంచి ఫలితాలే ఉంటున్నాయి. స్నేహితులు బంధువులతో కలిసి ఉండేటువంటి అవకాశము చాలా ఉంటుందంటగా. కుటుంబ సౌఖ్యం కూడా వీళ్ళకు కలుగుతుంది. వ్యాపారులకు మంచి లాభాలు కలుగుతాయి. ఉద్యోగస్తులకు ఈ నెలలో అనుకూలమైన పరిస్థితులు ఉంటాయన్నమాట. ఆర్థికంగా మంచి ఫలితాలు వీళ్ళు చూడగలుగుతారు. ఉద్యోగస్తులకు ప్రమోషన్లు కూడా వచ్చేటువంటి అవకాశాలు ఈ జూన్ నెలలో ఉంటాయి. అయినప్పటికీ కూడా వీళ్ళు రోజు వాళ్ళ ఇంటి దేవుని పూజించుట, శని క్షేత్రమును దర్శించుట, శనిని పూజించుట, నవగ్రహాలకు ప్రదక్షిణలు చేయుట, నేరేడు పళ్ళు వస్తాయి కాబట్టి ఈ నెలలో నేరేడు పళ్ళు శనివారం దానం చేయుట మంచిదన్నమాట. ఇటువంటివన్నీ ఈ జాగ్రత్తలు తీసుకుంటే ఈ మీనరాశి వాళ్లకు ఈ నెలలో మంచి ఫలితాలే కలుగుతున్నాయి. ఓం స్వస్తి.